నంద్యాల జిల్లా ముచ్చుమరిలో హై డ్రామా చోటు చేసుకుంది. అత్యాచారం, హత్యకు గురైన బాలిక కుటుంబాన్ని పరామర్శించేందుకు ముచ్చుమరి గ్రామానికి చేరుకున్న వైసీపీ నేత బైరెడ్డి సిద్ధార్థరెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు. వివాదాలు తలెత్తే అవకాశం ఉందని ఆయన్ను అదుపులోకి తీసుకుని బ్రాహ్మణ కొట్టుకూరు పోలీస్ స్టేషన్కు తరలించారు. బాధిత కుటుంబాన్ని పోలీస్ స్టేషన్కి పిలిపించి సిద్ధార్థరెడ్డితో మాట్లాడించారు. మరోవైపు పోలీసులు వైసీపీ శ్రేణులు, బైరెడ్డి అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ నేతను సొంత గ్రామానికి వెళ్లకుండా పోలీసులు అడ్డుకుంటున్నారంటూ వైసీపీ శ్రేణులు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. ముగ్గురు మైనర్ యువకులు ఆ అమ్మాయి పైన అఘాయిత్యానికి పాల్పడి హత్య చేసినారని చెప్పి బయటంతా కూడా వినికిడి. ఈ విషయంలో భాగంగానే ఈరోజు ఆ కుటుంబాన్ని పరామర్శించాలనే ఉద్దేశంతో ముచ్చుమరి గ్రామానికి నేను వెళ్తుండగా మార్గ మధ్యంలో కొన్ని ఏం కారణాలు ఉన్నాయో మనకు తెలియదు, కానీ పోలీసు వాళ్ళు ఆపడం, ఇక్కడికి ఆ కుటుంబాన్ని పిలిపించడం కూడా జరిగింది. బీహార్ లాంటి రాష్ట్రాలలో, లేకుంటే కానీ మణిపూర్ లాంటి చోటనో, ఉత్తరప్రదేశ్ లాంటి చోటనో ఎక్కడో క్రైమ్ ఎక్కువ ఉన్న చోట కూడా ఒక ఆడపిల్లకి ఏదన్నా అన్యాయం జరిగిందంటేనే ఎవరో ఒకరిపై పరామర్శిస్తామంటే కానీ పోయి రమ్మని చెప్తారు. కానీ ఈరోజు ఇక్కడ తీసుకొని వచ్చి ఇక్కడ స్టేషన్లో కూర్చోబెట్టడం అనేది ఇప్పుడు కొత్త అనుమానాలు రేకెత్తించే పరిస్థితి తీసుకొని వస్తున్నారు.